అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. కానీ జిల్లెడిమూడి రావటంతో ఇది ఒక కుగ్రామం. అప్పుడు దీనికి రోడ్డు అది కూడా సరిగా లేదు. ఇది ఒక్క ఆవరణ, చుట్టూ పొలాలు, ఊరు చిన్నది. చాలామంది దండం పెడుతున్నా ఏదో దండం పెట్టుకుంటున్నారు అనుకున్నాను, కానీ దైవంగా దండం పెడుతున్నారా, లేకపోతే నమ్మకంతో దండం పెడుతున్నారా, కోరికలతో దండం పెడుతున్నారా అన్న ఆలోచన నేను ఆలోచన చేయలేదు. కొన్నాళ్ళు ఉంటూ ఉండగా నాలో నాకే ఏమిటి ఇంతమంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, అమ్మని కోరుకుంటూ ఉంటారు అని ఒక బయలుదేరింది. ఈ ఊళ్ళో సినిమా హాళ్ళు లేవు, క్యాంటీన్లు లేవు. ఎట్టా ఉంటానా అనుకున్న దాంతో సంచి పెట్టాను. ఎంతమంది వచ్చినా రాత్రి లేదు, పగల లేదు. అంటే నాకేమనిపించేదంటే, మనం 10 మందికి ఎట్లా అన్నం పెట్టలేము, అమ్మ ఇన్ని వేల మందికి భోజనం పెడుతుంటే కనీసం మనం వడ్డనన్నా చేయాలి, వడ్డన చేస్తే పుణ్యము. అందరం కలిసి పనిచేసుకోవటము, అందరూ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో కబుర్లు చెప్పటము, ఇదొక మరో ప్రపంచం అనిపించింది. ఉద్యోగం చేయబోయే మగపిల్లలకి, వివాహం చేసుకోబోయే ఆడపిల్లలకి ఇది ట్రైనింగ్ సెంటర్ అనేవాళ్ళు. నాన్న అందరికీ సొగతే, మంచి చెళ్ళు నీ చేతిలో లేవు, దైవ నిర్ణయము, వాడనేవాడు ఉన్నాడు, వాడు నడిపిస్తుంటాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ పని నువ్వు చేసుకో, హాయిగా తిను, ఉన్న దాంట్లో ఇతరులకి పెట్టి ఆనందించు. సో ఇటువంటి వాక్యాలు బహుశా అనుకోవటం మీకు ఎక్కడా దొరకవు. నాకే కదమ్మా, నా పిల్లలకు కూడా ఇటువంటి భావన ఇవ్వాలని. లక్కరా సత్యనారాయణ గారు ముద్దుగా, చనువుగా చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వారవడం చేత ఇక్కడ దాదాపుగా వారి చదువు అయిపోయిన తర్వాత చాలా కాలం అమ్మ సేవలో వీరున్నారు. వీరిని లాలా అని పిలుచుకుంటాం. లక్కరా సత్యనారాయణ గారు ఉరఫ్ లాలా గారితో అమ్మతో మా అనుభవాల శీర్షిక, ఈ శీర్షికలో వారి అనుభవాలు తెలుసుకునేందుకు గాను నేడు వారిని కలిశాం. వారి అనుభవాలు మనతో పంచుకునేందుకు వారి దయతో అంగీకరించారు. వారి అనుభవాలు వారు మనతో చెప్పబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మన కోసంగా పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్కరా సత్యనారాయణ. కానీ మా తాతయ్య గారు చిన్నప్పుడే లాలా అని పెట్టారు. దానితోనే వాడుకైపోయింది. కనుక బంధువులు, మిత్రులు, ఇళ్ళనముళ్ళు అందరూ లాలా అని పిలిచేవారు. అమ్మ కూడా లాలా అని పిలిచేది. మాది బట్టిప్రోడు స్వగ్రామం. మా నాన్నగారు లక్కరా హనుమంతరావు గారు స్కూల్ హెడ్ మాస్టర్గా చేశారు. మా అమ్మ పేరు సీతమ్మ. మా జిల్లెడమూడిలో ఆ రోజుల్లో పనిచేసిన కొండముది రామకృష్ణ గారు నాకు మేనమామ, మా అమ్మకి తమ్ముడు. 63లో అలా మా బంధుత్వం. తర్వాత 63లో మా అమ్మమ్మ గారు, మా మేనమామ గారు, మా అమ్మమ్మ గారు రప్పికట్లు అవటం వలన వేసవకాల సెలవుల్లో వస్తున్నప్పుడు 1963లో, అంటే నాకు 14 సంవత్సరాలప్పుడు, కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ వేసవకాలం సెలవులకు వచ్చినప్పుడు అప్పికట్ల నుంచి నన్ను ఈ కాలినడకన పొలాల్లో నుంచి జిల్లెడిమూడి తీసుకొచ్చింది. మొదటిసారిగా అమ్మని ఆ పాకలో ఉన్నప్పుడు అమ్మని దర్శించుకున్నాను. మీ అమ్మగారితో పాటు వచ్చారా మొదట? మా అమ్మమ్మ గారితో పాటు వచ్చాను. అమ్మమ్మగారు ఫస్ట్ మా అమ్మమ్మ గారు తీసుకొచ్చింది 63లో వేసవకాలం సెలవుల్లో. అమ్మని చూశాను. కానీ నాకు అప్పుడు చిన్నతనం అవటం వలన నాకు పెద్దగా అనుభూతి కానీ ఎటువంటి స్పందన కానీ కలగలేదు. కానీ మా అమ్మకి మా కుటుంబం అంతా తెలియటం వలన, ఈ మన్నవ బంధుత్వాలు ఉండటం వలన అమ్మ నన్ను అడిగింది, ఎరా నువ్వు బాగా గోల్ చేస్తావుట కదా అని. చేస్తానమ్మా అన్నాను.
నీకెవరంటే భయం లేదా అంది. లేదన్నాను. నేనంటే కూడా అంది. లేదన్నాను. నేనంటే నీకే ఎటువంటి అభిప్రాయం ఉందండి. నాకు తెలియదమ్మా అన్నాను. ఒక రోజు ఉండి మన్నాడు తిరిగి వెళ్ళిపోయాం. అది నా మొదటి అమ్మ దర్శనం. తర్వాత మీరు అమ్మని ఎప్పుడు చూసే అవకాశం కలిగి ఆ పరిస్థితులు ఏమిటి, ఎట్లా సందర్భం ఏర్పడింది? 63లో నేను చూసి వెళ్ళిన తర్వాత 65లో ఒకసారి, 66లో ఒకసారి, 67లో ఒకసారి. ఇప్పుడు మా మేనమామ గారు రామకృష్ణ గారు జిల్లేముడి అప్పటికే వచ్చిపోవటం ఇక్కడ స్థిరపడటంతోనూ, మా మామయ్య కోసం మా అమ్మమ్మ, మా అమ్మ, మా పిన్ని వీళ్ళు రావడంతో పాటు ఏదో ఒక సందర్భాల్లో చాలా బహుశా 4-5 సందర్భాల్లో అమ్మని ఇక్కడ రావటం, జిల్లేముడి అమ్మని చూడటం జరిగింది. తర్వాత మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎక్కువగా మరి అమ్మని చూస్తుండేవారా, లేదా ఇక్కడ కార్యక్రమాలు ఏదన్నా పాల్గొతుంటారా ఆ రోజుల్లో? ఆ రోజుల్లో పాల్గొనేవాడిని కాదు, అమ్మనే చూస్తుండేవాడిని. తర్వాత మా కుటుంబం సంబంధించిన వాళ్ళతో పాటు కనుక వాళ్ళతో పాటే గడిపి వాళ్ళతో పాటే వెళ్ళేవాడిని. పెద్దగా సేవా కార్యక్రమంలో పాల్గొనటం కానీ, తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది ఆలోచన కానీ ఆ రోజుల్లో నాకు పెద్దగా తెలిసేది కాదు. మీకు సహజంగా భగవంతుడు అంటే మనం మన హిందూ సాంప్రదాయంలో గుళ్ళో ఉన్న రాముడను, కృష్ణుడను ఇట్లా అనుకుంటాం. ఇక్కడ ఈ అమ్మ దగ్గరకు వచ్చి చాలామంది దండం పెడుతుంటే ఆ చిన్నప్పుడు మీకు ఏమనిపించేది? చూస్తున్నామండి దండం. నన్ను కూడా మా అమ్మమ్మ మొదటిసారి వచ్చినప్పుడే దండం పెట్టుకోరా అంది. పెట్టుకున్నా కానీ అది పెద్ద అనుభూతితో కానీ దైవంగా దండం పెడుతున్నానని కానీ భావన నాకు రాలేదు. చాలామంది దండం పెడుతున్నా ఏదో దండం పెట్టుకుంటున్నారు అనుకున్నాను, కానీ దైవంగా దండం పెడుతున్నారా, లేకపోతే నమ్మకంతో దండం పెడుతున్నారా, కోరికలతో దండం పెడుతున్నారా అన్న ఆలోచన నేను ఆలోచన చేయలేదు. పెద్దవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టమన్నారు కాబట్టి పెట్టుకున్నారు, జరిగిపోయింది. మీరు చాలా కాలం మేము వింటున్న దీని ప్రకారంగా మాకు తెలిసినంత వరకు మీరు అమ్మ దగ్గర ఉండి అమ్మ సేవలో ఉన్నట్టుగా తెలుసు. మీరు ఇక్కడ అమ్మ సేవగా రావడానికి గల నేపథ్యం, ఏ సంవత్సరంలో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఈ ఆవరణ ఎట్లా ఉండేది, ఈ ఆవరణలో ఉండే జనం ఎట్లా ఉండేవాళ్ళు, అమ్మల గురించి అప్పుడు మీ అవగాహన ఎట్లా ఉండేది? 1970లో నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత మా ఊళ్ళో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా. మా అమ్మగారు నేను పెద్దవాడు అవ్వటం వలన, తర్వాత నా తమ్ముళ్ళు చదువు రావటం వలన, ఒరే నీకు జిల్లెడమూడేళ్ళు మామయ్య ఉద్యోగం ఇప్పిస్తాట అని నాకు చెప్పింది. సరే, మొదటి నుంచి నాకు మా మేనమామలంటే విపరీతమైన గౌరవం, అభిమానము ఎక్కువ. నాకు మా అమ్మ బంధువులు అప్పికట్టతో సంబంధం ఉండటం వలన సరే నేను ఏదో ఎగ్జామినేషన్ కార్డు, ఇంటర్వ్యూ కార్డు తీసుకుని జిల్లేమిడి రావటం 70 జనవరిలో తటస్థించింది. నేను వచ్చినప్పుడు మటుకు నాకు ఇక్కడికి వచ్చి ఉంటే ఉద్యోగం వస్తుందన్న ఒక ఆశ కానివ్వండి, నమ్మకం కానివ్వండి వచ్చాను. వచ్చి ఉంటుండగా చాలా నేను భట్టిప్రోలు అంటే మాది కొంచెం పెద్ద గ్రామం. మా చుట్టుపక్కల నేను చదివింది తెనాలి, బెజవాడ, పక్కన రేపల్ల, అది పెద్ద ఊరు. కానీ జిల్లెడమూడి రావడంతో ఇది ఒక కుగ్రామం. అప్పుడు దీనికి రోడ్డు అది కూడా సరిగా లేదు. ఇది ఒక్క ఆవరణ, చుట్టూ పొలాలు, ఊరు చిన్నది. ఈ ఊళ్ళో నేను కాలేజీ చదువు నుంచి రావటం వల్ల ఈ ఊళ్ళో సినిమా హాళ్ళు లేవు, క్యాంటీన్లు లేవు. ఎట్టా ఉంటానా అనుకున్న దాంతో సంచి పెట్టా. కానీ ఇక్కడ ఉన్న 4 రోజులు 3 రోజుల తర్వాత అమ్మ ఓ రోజున పిలిచి భోంచేసి నేను పడుకుంటుంటే పని లేక, నాన్న భోంచేసి పడుకుంటావా అంది. పడుకుంటానమ్మా అన్న. అలా కాదు నాన్న, రేపటి నుంచి నేను దర్శనం ఇస్తుంటాను, భక్తులు వస్తుంటారు, మీ మామయ్య ఒక్కడే లోపల ఇబ్బంది పడుతుంటాడు, నువ్వు బయట నుంచొని జనాన్ని క్యూలో పంపని చెప్పని మొదట నన్ను సేవా కార్యక్రమంలోకి అమ్మ నన్ను తెలియకుండా నన్ను ఇన్వాల్వ్ చేసింది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ దర్శనం దగ్గర ఉండగా అమ్మ ఇచ్చే ప్రసాదం కుంక పొట్టాలు అయిపోతే అమ్మ కానీ అమ్మ దగ్గర ఉన్న మా మేనమామ లేదా అమ్మ గదిలో ఉన్న వసుంధరక్కయ్య వాళ్ళు వెళ్ళి హైమాలయంలో కిందకి దిగి కుంకం పొట్టాలు తెమ్మనేవాళ్ళు. కుంకం పొట్టాలు తీసుకొస్తూ అలా మెల్లమెల్లగా అసలు సేవ అంటే ఏంటో, సేవ చేయటం ఏంటో అన్న. అంతకుముందు ఎప్పుడు నేను సేవ చేసినవాడు కాదు, అసలు సేవను గురించి నాకేమీ తెలియదు. కానీ మెల్లమెల్లగా ఆ దాంట్లోనే తృప్తి, అమ్మ వాయిట్లో నుంచొని జనాన్ని పంపటము, కుంకం పొట్టాలు తీసుకోవటంలో ఒక తెలియని తృప్తిని మీరు అనుభవించారు. ఇంతలోకి కింద భోజనాలు ఆ రోజుల్లో ఇవన్నీ లేవు. కింద నేల మీద ఎవరిస్తారో వాళ్ళు వేసుకొని కూర్చునేవాళ్ళు. శేషయ్య గారు వడ్డిచ్చేవాళ్ళు. కూర్చొని భోంచేస్తున్నాం. అలా భోంచేస్తుండగా
మెల్లమెల్లగా ఆ రోజుల్లో నాతో పాటు ఇప్పుడు సోదరులు మన్నవ దత్తు, రావూరి ప్రసాదు, జొన్నాపట్ట రాము, ఇటువంటి వాళ్ళ తర్వాత ఆడపిల్లలో రమణక్కయ్య, లంకా సుందరమ్మ, వీళ్ళందరూ నాకు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఆవరణలో ఉంటూ అప్పటికే నేను వచ్చేప్పటికే వాళ్ళు పనిపాటలు చేస్తూ ఉండేవాళ్ళు. నాకు కూడా ఏమనిపించిందంటే వయసు వలన, అంటే 70 అంటే నాకు 21 సంవత్సరాల వయసు, మనం కూడా ఏదో చేద్దామన్న తపన ఒకటి, మరి అది అమ్మ స్థానంలో అడుగుపెట్టబట్టో లేకపోతే అమ్మ ప్రేరణ నాకు తెలియదు, ఒక బయలుదేరి వడ్డం చేస్తానంటే శేషయ్య గారు, నువ్వు వడ్డం చేయగా ఒక్కర్లేదు, అప్పుడే చేయకూడదు, నువ్వు ముందర ఇస్తళ్ళు గ్లాసులు వేసి అనుభవం అయిన తర్వాత నేను చెబుతాను నీకు అన్నాడు. అప్పుడు మనసులో అనుకున్నా, నేను డిగ్రీ ఎప్పటికీ డిగ్రీ పాస్ అయ్యాను, నేను స్పోర్ట్స్ మెన్ని, నాకు ఏం చెప్పటం ఏంటా అనుకున్నాను. కానీ మెల్లమెల్లగా ఆ వడ్డంలో ఉన్న కష్టము తెలిసి దాంట్లో అలవాటు పడిన తర్వాత శేషయ్య గారు నాకు అన్నం పళ్ళెం ఇచ్చాడు. తర్వాత నాకు అది చాలా ఇప్పటికీ జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు జల్లెడమూడిలో ప్రియతమైన, నచ్చిన, మనసుకు తృప్తి కలిగిన సేవా కార్యక్రమం అంటే వడ్డనే. నాతో పాటు దత్తు, ప్రసాద్ వాళ్ళు కూడా భోంచేసేవాళ్ళు. 1,00,000 మంది స్వర్ణోత్సవాలు కూడా వడ్డించాము. ఎంతమంది వచ్చినా రాత్రి లేదు, పగల లేదు. అంటే నాకేమనిపించేదంటే, మనం 10 మందికి ఎట్లా అన్నం పెట్టలేము, అమ్మ ఇన్ని వేల మందికి భోజనం పెడుతుంటే కనీసం మనం వడ్డనన్నా చేయాలి, వడ్డన చేస్తే పుణ్యము అని. కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో పనివాళ్ళు లేకపోతే ఇక్కడ సోదర సోదరీమణులతో భక్తులు, అన్నదమ్ముడు తిన్న ఇస్త్రాకులు కూడా తీసుకెళ్ళి అతను పడేసి తృప్తి పడేవాళ్ళం. సో నాకు జీవితంలో మొదటిసారి జల్లెడమూడిలో వడ్డననే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అమ్మ కలిగించింది, తృప్తి ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిలోనే. కాకపోతే వయసు మీరటం వలన వడ్డన చేయలేకపోతున్నా, కానీ వడ్డనంటే నాకు చాలా ఇష్టం. రెండోసారి వచ్చేప్పటికి మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? నా వయసు 21 సంవత్సరాలు, 7 ఏళ్ళుగా 21 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ మీరు అమ్మ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా వడ్డనంటే చాలా ఇష్టం అని చెప్పారు. మీరు వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మ సరే, అమ్మని మీరు చూశారు, అమ్మతో మాట్లాడారు, అమ్మ ఆ గైడెన్స్లోనే మీరు ఆ దర్శనం ఇట్లాంటి కార్యక్రమాల్లో అమ్మ సూచన మేరకు అమ్మ సేవ చేయటం మొదలెట్టారు. కానీ ఈ వాతావరణం జిల్లెలమ్మడిలో అందరింటి వాతావరణం ఎట్లా ఉండేది? ఎవరెవరు ఉండేవాళ్ళు? ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉండేది? నేను వచ్చేప్పటికి ఇక్కడ అమ్మ గదిలో వసుధరక్కయ్య, రామకృష్ణన్నయ్య, స్నానం చేయించటానికి కాచానక్కయ్య, అడవులదేవి సుశీలక్కయ్య, అమ్మ బట్టలు ఉతకటానికి కృష్ణవేణమ్మ గారు, కింద హరిదాసు గారు, గజేంద్రమ్మ, అన్నపూర్ణాలయంలో శేషయ్య గారు, భాగ్యమ్మక్కయ్య, నాన్నగారు, సుబ్బారావు అన్నయ్య, శేషు, హిమాలయంలో భద్రా తాతయ్య, తిరువణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఆ పక్కన చిన్న గుడిసెలో యాలగడ్డ రాఘవయ్య గారి భార్య భాస్కర్రావు అన్నయ్య, తర్వాత పుట్టుతోనే అంధులైన కాసు రాధాకృష్ణారెడ్డి, వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వరరెడ్డి, అప్పుడప్పుడు సిరిగిరి సుబ్బారావు, తర్వాత చిన్న క్యాంటీన్ పెట్టుకున్న చీరాల మొవ్వల సత్యము, వీళ్ళు పెద్దవాళ్ళు. పోతే నాతోటి వయసు ఉన్నవాళ్ళు, అప్పటికి ఇప్పుడు ఉన్నవాళ్ళు, సేవాతాత ఇప్పటికీ పాల్గొంటున్న మన్నవ దత్తు, రావూరి ప్రసాదు, మల్లు, వీళ్ళంతా అప్పుడు మేమంతా సమవయస్కులుగా ఉండేవాళ్ళం. తర్వాత జల్లెడమూడి నేను వేరే ప్రపంచం నుంచి కాస్త పెద్ద కుటుంబము, కొంచెం ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబము, అటువంటి వచ్చిన మీదట జల్లెడమూడి చూస్తే రాను రాను ఇదొక మరో ప్రపంచం. చక్కగా అందరము అన్నాదమ్ములాగా. నాకు చెల్లెళ్ళు లేరు, దానివల్ల ఆడపిల్లలు అన్నయ్య అంటుంటే చాలా ఆప్యాయతగా, ఇది కాసేపు కనపడిపోతే అన్నయ్య ఎక్కడికి వెళ్ళామని అందరము కలిసి పనిచేసుకోవటము, అందరూ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో కబుర్లు చేయటము, నాకు కొత్తలో ఏమనిపించిందంటే ఇదొక మరో ప్రపంచం అనిపించింది. అమ్మని కొంతమంది ఏమంటారంటే సాక్షాత్ రాజరాజేశ్వరి అనేవాళ్ళు ఉన్నారు, ఈవిడ సంఘ సంస్కర్త, సామ్యవాది, కులమత విచక్షణ లేకుండా అందరినీ ఒక పంక్తిని భోజనం పెడుతుందన్న వాళ్ళు ఉన్నారు. అది నిజం, ఇది నిజం. వాళ్ళ అనుభవాలు కరెక్టే, వీళ్ళ అనుభవాలు కరెక్టే. మీ యొక్క భావాలు తర్వాత ఎట్లా బలపడ్డాయి? ప్రస్తుతం మీ భావాలు ఏంటి? ఆ తర్వాత ఎట్లా బలపడ్డాయి? ఆ రోజుల్లో చాలా పెద్ద వాళ్ళు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, అనంతపూర్ జిడ్డు చలపతిరావు గారు, మెడ్రాస్ నుంచి వచ్చిన పారసారథి గారు, విజయవాడ నుంచి వచ్చిన విఎం ప్రసాదరావు గారు, ఇటువంటి దిగ్గజాలు అమ్మతో చాలా వేదాంత చర్చలు జరుపుతుండేవాళ్ళు. నా అదృష్టం ఏంటంటే అమ్మ గదిలో వీళ్ళందరికీ నేను కాఫీలు, అమ్మ ఏవి అడిగితే అవి వాళ్ళకి సర్వ్ చేసే ఈ కార్యక్రమంలో ఉంటూ నాకు ఆ వేదాంత ధోరణి అర్థం కాక ఆ 21-22 ఏళ్ల వయసులో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
నేను అక్కడే ఉండేవాడిని. ఆ రోజుల్లో కొంతమంది రికార్డు కూడా చేసేవాళ్ళు, డైరీ రాసేవాళ్ళు. అమ్మని అడిగా, ఏంటమ్మా అంటే, ఫస్ట్ అమ్మ నాతో ఏముందంటే, నాన్న ఇవన్నీ నీకు దేనికి నాన్న, హాయిగా తిని కింద వడ్డం చేస్తున్నావు, అది దాంట్లో తృప్తి పడు అంది. మరి ఆ మహాతల్లి ఆ రోజుల్లో ఆ మాట ఎందుకు చెప్పిందో కానీ, తర్వాత కూడా నేను పెద్ద ఆధ్యాత్మికంగా పూజలు పునస్కారాల్లో కానీ, హోమాల్లో కానీ, లేకపోతే ఈ ప్రదక్షిణాలు వీటి మీద నాకు నమ్మకం లేదన్న కానీ అంత ఆసక్తి ఉండేది కాదు, ఉండటల్లా. కానీ నా దృష్టిలో అమ్మ గొప్ప మానవతావాది. అంటే దైవత్వం ఉంటే మానవత్వం లేని దైవత్వం అది పెద్ద రాణించదు. ఆ రోజుల్లో అమ్మ ఎంతమందికో ఎన్నో కుటుంబాలని చేరదీసి, పేద కుటుంబాలని వాళ్ళ చదువులు చెప్పించి, ఇట్లా చెప్పించుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, తర్వాత ఆ రోజుల్లో జల్లినమూళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఉద్యోగం చేయబోయే మగపిల్లలకి, వివాహం చేసుకోబోయే ఆడపిల్లలకి ఇది ట్రైనింగ్ సెంటర్ అనేవాళ్ళు. అట్లాగే చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు. కనుక నా దృష్టిలో అమ్మ గొప్ప హ్యూమనిస్ట్, మానవతావాది, గొప్ప సంస్కర్త. ఎందుకంటే అసలు చాలామంది తలకాయలు పాల్గొట్టుకుంటూ పుణ్యం ఎట్టా వస్తుందా, తపస్సు ఎట్టా చేద్దామా, తపస్సు చేస్తే వస్తుందా అన్నప్పుడు అమ్మ ఏమొద్దు నాన్న, నీకు ఇష్టమైంది ఏదో అది చెయ్యి, కళ్ళు మూసుకుని జపం చేస్తే జపం కాదు, నువ్వు చేసే ఉద్యోగంలోనే నీ ధర్మం నిలబెట్టించు, అందరికీ సుగతే, అన్ని దారులు దానికే అని చాలా ఒక చిన్నగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతివాడికి ఓహో మనందరికీ సుగతే అనే దాన్ని ఒక విప్లవాత్మకంగా చెప్పిన మహనీయ వ్యక్తి. తర్వాత చాలా గొప్ప సమూహ సంస్కర్త. మరి అమ్మ చెప్పింది కదా, గుణభేదమే లేని నాకు కులభేదమే ఉందని. అసలు ఎటువంటి వాళ్ళు, ఎక్కడి వాళ్ళు, కులం లేదు, సెక్స్ లేదు, వాళ్ళ గుణగుణాలతో సంబంధం లేదు, వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ అర్హతతో సంబంధం లేదు. అసలు జల్లేముడు రావటమే అర్హత, ఆ భోజనం ప్రసాదం తీసుకుంటే వాళ్ళ అర్హత, ఎవరి ప్రాప్తి వాళ్ళది, ఎంతవరకు ప్రాప్తో అంతవరకు ఉంటారా అని చెప్పిన గొప్ప వ్యక్తి. కనుక నా దృష్టిలో అంటే నాకు తర్వాత కొంచెం వయసు మీరిన తర్వాత కొన్ని అనుభవాలు దైవంగా వచ్చినా టోటల్గా నేను ఎక్కువ పర్సంటేజీ అమ్మని గొప్ప మానవతావాదిగా, సేవా తత్పరురాలుగా, సంఘ సంస్కృతగా, విప్లవవాదిగా నేనే అని పూర్తిగా నేను నమ్మటానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తాను. మీకు అమ్మలో మీరు దైవత్వాన్ని కూడా చూశారన్నారు, మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పగలరా? కొన్నాళ్ళు ఉంటూ ఉండగా నాలో నాకే ఏమిటి ఇంతమంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, అమ్మని కోరుకుంటుంటారు అని ఒక బయలుదేరింది. బయలుదేరిన తర్వాత కొంచెం లోతుగా అంటే నేను ఏదో పెద్ద రీసెర్చ్ స్కాలర్గా కానీ కొంచెం గమనించడం మొదలుపెట్టా. అమ్మ అప్పుడప్పుడు నేను అప్పుడు డిగ్రీ చదివి ఖాళీగా ఉంటే మా బంధుమిత్రులు వీళ్ళంతా, ఎరా నీకు ఉద్యోగం లేదా, ఆ జల్లుడముళ్ళో ఊరినే కూర్చుంటే ఎట్టాగంటుంటే అమ్మ అనేది, ఎరా నీకు ఉద్యోగం అక్కర్లేదా అనేది, అక్కర్లేదమ్మా అనేవాడిని. అదేమిట్రా అనేది, అంతేలే అమ్మ అనేవాడిని. వివాహం చేసుకోరా, మీ అమ్మ గోల చేస్తున్నాడు, నాకు వద్దనేవాడిని. అరే ఉద్యోగం లేదనా, నేను ఉద్యోగం ఇస్తానా, వివాహం చేసుకోరా అంటే కాదులే అమ్మ అంటుండేవాడిని. ఇట్లా ఉండంగా నాకు 27 ఏళ్ల వయసప్పుడు నేను ఇక్కడి నుంచే సంస్థ నుంచే నాగపూర్ ట్రైనింగ్కి వెళ్ళాను. అమ్మ అంటుండేది, అమ్మ చాలామంది ఇట్లా అంటున్నారమ్మా, నువ్వు జల్లుడములో ఖాళీగా కూర్చున్నావంటే వాళ్ళు అనేది ఏంట్రా, నీకు ఎంతవరకు ప్రాప్తో ఇక్కడ, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం అంటుండేది. ఓహో ఇది అప్పుడు అనుకున్నాను, కొంత అమ్మ దైవం ఉంటుంది, లేకపోతే అట్లా ఎందుకు చెబుతుంది అని. తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళటము, ఉద్యోగం వెళ్ళటము తటస్థించింది. తర్వాత వివాహం కూడా నా భార్య అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళే. ఎప్పుడో 58 నుంచి వస్తున్న చీరాల రామారావు గారు అమ్మాయి నిర్ణయం జరిగింది. తర్వాత నాకు 2 కుమారులు పుట్టారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. బందర్లో ఉద్యోగంలో కూడా అమ్మదైవల్నే వచ్చింది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను అమ్మదైవలన, వచ్చి పోతుంటాను. అది ఒకటి. వివాహం ఏ సంవత్సరంలో జరిగింది, ఎక్కడ జరిగింది? 78 జూన్ 17న జల్లెడముళ్ళలోనే జరిగింది. నా వివాహమే కాదు, మా 5 అన్నదమ్ముల వివాహము, మా అమ్మ జగజ్జని అమ్మ మీద ఉన్న విపరీతమైన అచంచల విశ్వాసంతో 5 కుమారుల వివాహాలు ఇక్కడే ఈ డయాస్ మీదే అమ్మ సమక్షంలో జరిగినాయి. మీరు వివాహం జరిగిందన్నారు కాబట్టి మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు కూడా మాకు తెలియపరచండి. నా భార్య పేరు సీత, నా పెద్ద కుమారుడు అమ్మాయి పెట్టింది శ్రీచరణ్, చిన్న కుమారుడు కృష్ణ గౌతమ్. వీళ్ళందరూ వివాహాలు జరిగి హాయిగా వాళ్ళ సంసారాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు.
మిమ్మల్ని ఇంతకాలంగా ఇంకా ఇంకా జిల్లెలమ్మడి వెళ్ళాలి, చూడాలి, ఉండాలి అని చెప్పిన తపన కలిగించే శక్తి ఏదో, ఒక ఆకర్షణ శక్తి అమ్మ యొక్క అది ఏదో మీ మనసులో బాగా దృఢంగా పాతుకుపోయి ఉండాలి. దానికి కారణం ఏమై ఉంటుందని మీరు చెప్పగలరు? మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా ఈ జల్లెడముడి ఈ మట్టిలో కానీ అమ్మ దగ్గర కానీ మీరు అడిగినట్టుగా మనకి తెలియని ఏదో శక్తి ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టుగా తప్పకుండా ఈ జల్లెడముడిలో అమ్మ, దాన్ని దైవం అనండి, దేవుడు అనండి, ఇంకేమన్నా పర్యాయ పదాలు చెప్పండి, గ్యారంటీగా ఆ శక్తి లేకపోతే మరి నేను 50 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఉద్యోగం రాకముందు విద్యార్థి దశలో వచ్చాను, ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చాను, రిటైర్ అయిన తర్వాత కూడా వస్తున్నాను. తర్వాత ఇక్కడికి రాకుండా ఉండలేకపోతే జల్లెడముడితో ఇప్పుడు ఈ రోజుకి వచ్చి వారం అయింది. ఏమిటో తెలియని బంధం, ఆ జల్లెడముడిలో ఉన్న హాయి, ఆ ఆప్యాయత, మరి ఇది పూర్వజన్మ అందామో మరి ఇంకేమందామో కానీ తప్పకుండా ఇది ఈ విషయంలో మటుకు దాన్ని నేను దైవం అని డైరెక్ట్గా చెప్పకపోయినా, ఇందాక నాకు పెద్ద నమ్మకం లేదన్నా కనుక మహత్తర శక్తి, మనకు తెలియని అతీతమైన శక్తి గ్యారంటీగా నడిపిస్తుందని నా నమ్మకం. అమ్మ యొక్క ప్రభావం మీ జీవితంపై ఎట్లా ఉంది, ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? నేను అమ్మ దగ్గర రాకముందు అంటే 63లో చూసిన, ఇక్కడ ఉండటం మొదలుపెట్టింది 70, అంటే నాకు 21 సంవత్సరాలు. ఆ వయసు వరకు నేను పెద్దగా సేవా తత్పరత కానీ, దానికి కారణాలు కూడా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు. మరి మా తాతగారు ఆ రోజుల్లో ల్యాండ్ లార్డు, తర్వాత ఇంటి దగ్గర పనిచేసేవాళ్ళు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, పని చేయటం, ఆ పని చేయటంలో తృప్తి అవనేవి పెద్ద ఎరగను. తర్వాత నేను కొంచెం కోపిష్టిని, షార్ట్ టెంపర్ అంటాం దాన్ని ఇంగ్లీషులో. తర్వాత ఓర్పు కూడా కొంచెం తక్కువ. కానీ జల్లెడముడి వచ్చిన తర్వాత తప్పకుండా అమ్మ ప్రభావం వలన నాలో సేవా తత్పరత, అప్పటి వరకు నేను ఏదో చాలా నాకు అన్నీ తెలుసు అనుకునేవాడిని. కానీ జల్లెడముడి వచ్చిన తర్వాత నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ప్రపంచం ఎంతో వైడ్, ఎంతో విశాలమైంది అన్న భావన, ఆ సేవా తత్పరతో అమ్మ చాలాసార్లు అంటుండేది. రామకృష్ణ అన్నయ్యతో కానీ, మా బోటి వాళ్ళతో కానీ, రామకృష్ణ కూడా చెప్పేవాడు, చాలామంది ఇతరుల చేత చేయించుకుని తృప్తి పడతారు, కానీ కొద్దిమందే ఇతరులకు సేవ చేసి తృప్తి పడతారు. సాధ్యమైనంత వరకు మనం రెండో కోవకి చెందాలి అని, ఆ సేవా తత్పరత కనుక మనం అలవడుచుకుంటే ఇక చేయకుండా ఉండలేము. చేయకపోతే తృప్తి ఉండదు. కానీ ఒకసారి ఆ తృప్తిని టేస్ట్ చేస్తే ఒక లడ్డును చేసినట్టుగా, లేకపోతే ఒక మైసూరు పాకం చేసినట్టుగా, అది లేకపోతే మనం ఉండలేని పరిస్థితి ఉంటుంది. అది ముమ్మాటికి నిజము. ఎన్ని చిన్నవేంటి, పెద్ద మనమేం గొప్పగా చేయకపోయినా ఏ చిన్న కార్యక్రమం, ఇతరులకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి వాడు తాగితే మనకు తృప్తిగా ఉంటుంది, వాడికి ఆకలిస్తే అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది, వాడి చక్కా అవసరం అయితే చక్కా ఇస్తే తృప్తిగా ఉంటుంది. ఇట్లా ఆ తృప్తిని నేర్చుకోవడం అనేది ప్రతివాడికి చాలా అవసరం. నాకు ఫస్ట్ అమ్మతో ఇన్స్పిరేషన్లో జరిగిన మొదటి అది నా జీవితంలో మలుపని నేను చెప్పగలను. తర్వాత మీకు జన్మనిచ్చిన తల్లి ఉంది. ఇక్కడ జల్లెలమూడిలో ఇక్కడ ఉంటున్న ఈ అనసూయమ్మను కూడా అందరూ అమ్మ అమ్మ అంటున్నారు. మీ అమ్మకి ఈవిడికి ప్రేమలో కానీ దేంట్లో అయినా కానీ తేడా ఏమన్నా ఉందా? రెండు ఒక రకంగా అనిపిస్తున్నాయి. మరి మా అమ్మకి మేము 5 కొడుకులము, నేను పెద్దవాడిని. అక్కడి నుంచి 20 ఏళ్ల వరకు ఆమె దగ్గర పెరిగి మధ్యలో 2, 3, 4, 5 సార్లు జల్లెడముడి అమ్మను చూసిన. 20 ఏళ్ల తర్వాత నేను జల్లెడముడి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నేను వయసు రీత్యా తెలియని వయసు కనుక ఎప్పుడన్నా బట్టిపోలు వెళ్ళాలనుకునేవాడినేమో. కానీ ఆ ప్రేమలో మా అమ్మ ఎంత నన్ను ఎలా చూసిందో, నా ఎడల ఎంత ఆప్యాయత ఏ ప్రేమగా చూసిందో, అదే ఆప్యాయత ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని విషయాల్లో అమ్మే, జల్లెడముడి అమ్మ, విశ్వజనని, అందరి అమ్మే నన్ను బాగా చూసింది, నన్ను ప్రేమగా లాలించింది. నేను చేసిన చిన్న తప్పులను కూడా ఆమె వాటి నుంచి నన్ను సరిదిద్దుకునేట్టు చేసి నన్ను కనికరించిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అమ్మ మంచి ఫిలాసఫీ చెప్పిందని చెప్పి డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, వేదమాచన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ అమ్మ వాక్యాలు ఇవన్నీ సంకలనం చేసి పుస్తకాలు ఇవన్నీ రాశారు. అమ్మ చెప్పిన ఫిలాసఫీ సామాన్య మానవుడికి
ఆచరణ సాధ్యమని మీరు భావిస్తున్నారా? తప్పకుండా. అమ్మేమి కష్టమైన పని నేను చెప్పలా. అమ్మ తపస్సు చేసుకోవాలంటే మనసు నెగ్గనటం అట్లేదు. ఏం నాన్న ఏం లేదు నాన్న, కళ్ళు మూసుకొని ధ్యానించుకుంటే చాలు, నీకు వీలున్నప్పుడే చేసుకో, దానికి మెడక్కర్లేదు, సపరేట్గా గదక్కర్లేదు, నువ్వు చేసే వృత్తిలోనే దాన్ని కనుక 100%గా న్యాయం చేకూరిస్తే అదే ఇది అని ప్రతి వాడికి చాలా ప్రాక్టికల్గా చాలా ఈజీగా చెప్పింది అమ్మ. కనుక తప్పకుండా అమ్మ అందరికీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళు చేసుకోవటానికి వెసులుబాటుగానే చెప్పిందని అనుకుంటున్నాను నేను. ఫిలాసఫీ చాలామంది చెప్పారు, చాలా మహానుభావులు చాలామంది వచ్చారు. ఒకసారి మరి మీకు ఫిలాసఫీ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. అమ్మ చెప్పిన దానికి మిగతా వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా తేడా ఎప్పుడన్నా మీ మనసులో ఆలోచన చేశారా? నాకు తెలిసినంత వరకు మనకి ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, లేకపోతే భగవద్గీత, లేకపోతే శంకరాచార్యులు చెప్పనేయండి, లేకపోతే ఇంకోళ్ళు చెప్పనేయండి, వీళ్ళందరూ చెప్పినవి నేను అనుకోవటం ఏంటంటే నేను పెద్దగా చదవలేదు, కానీ అప్పుడప్పుడు సభల్లో వింటము, ఈ పేపర్లో చదవటం వలన ఏమిటో చాలా చాలా కష్టంగా మీరు మనసు నిగ్రహం చేసుకోవాలి, మంచి పనులు చేయాలి, దైవకృప పొందాలి, సాధన చేయాలి, దానికి చేయాలంటే కఠోర దీక్ష కావాలి, తర్వాత ఇట్లా కొంచెం కఠినమైన అంటే మామూలు మానవుడికి అందుబాటులో లేని కష్టతరమైన సూచనలు ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. కానీ అమ్మ మటుకు చక్కగా నాన్న అందరికీ సుఖతే, మంచి చెళ్ళు నీ చేతిలో లేవు, దైవ నిర్ణయము, వాడనేవాడు ఉన్నాడు, వాడు నడిపిస్తుంటాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ పని నువ్వు చేసుకో, హాయిగా తిను, ఉన్న దాంట్లో ఇతరులకి పెట్టి ఆనందించు. సో ఇటువంటి వాక్యాలు బహుశా అనుకోవటం మీకు ఎక్కడా దొరకవు. అది చెప్పగలిగినా చెప్పినా అమ్మకే, జలేముడు అమ్మకే, బ్రహ్మాండం అనసూయాదేవికే సరిపోయిందని నేను చెప్పగలను. చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి అమ్మతో పాటు కొద్దిగా అమ్మ కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. హైమక్కయ్యని మీరు సశరీరంగా ఉన్నప్పుడు చూశారా? చూశాను. 65 ఒకసారి, 66 ఒకసారి చూశాను, కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. హైమక్కయ్య అమ్మగారి అమ్మాయి అని చెప్పారు. మా అమ్మ మా మేనమామలో వాళ్ళకి పరిచయం ఉంది, కానీ నాకు పరిచయం లేకపోవటం వలన నేను కొంచెం బెరుగ్గా ఫీల్ అయ్యి హైమక్కయ్యతో మాట్లాడలేదు, కానీ హైమక్కయ్యని చూశాను, చూడటం జరిగింది. పెద్దగా మాట్లాడినట్టు గుర్తులేదు. హైమక్కయ్యకి అమ్మ ఆమెను నేనే కన్నాను, పెంచుకున్నాను, నేనే చంపుకున్నానని, దైవత్వాన్ని ప్రసాదించానని అక్కడ హిమాలయంలో ప్రతిష్ఠింపజేసింది. హిమాలయంలో ప్రదక్షిణాలు చేసినా, అభిషేకాలు చేసుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేది జిల్లెలమూడి సోదరులు చాలామంది నమ్మకం. వాళ్ళ నమ్మకంతో పాటు అనుభవం కూడా. మీకు ఏదైనా ఎప్పుడైనా హిమాలయంలో ఏదైనా చేసుకోవటం కానీ మొక్కుకోవటం కానీ ఏదైనా చేశారా? అనుభవం ఉందా? నా వరకు నేను మొక్కోలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను జిల్లెలమూడి వచ్చిన తర్వాత కూడా ఇది అమ్మ ఇట్లా అన్నదని అని విన్నవాళ్ళు అందరూ చెప్పారు. కనుక నేను కూడా అమ్మ చెప్పింది కనుక, హైమక్కయ్య కూడా అమ్మలో కలిసిపోయింది కనుక, అమ్మ గర్భాన పుట్టింది కనుక చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటుంది. గొప్ప మామూలు వ్యక్తే కాదు, దైవాంశ సంభూతురాలు అయి ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణాలు చేశాను. కానీ నేనేమి కోరికలు కోరటం కానీ, ప్రదక్షిణాలు చేస్తాను నాకు ఇది కావాలని కానీ నేనేమి హైమక్కయ్యని ఎప్పుడు ఏమీ కోరుకోలేదు. ఏ రకమైన కోరికతో చేయలేదు, కానీ మీరు చేశారు, ప్రదక్షిణాలు చేశారు. తర్వాత నాన్నగారు అమ్మ పతిదేవులు బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు, వీరితో మీ అనుభవాలు పరిచయాలు, ఈయన ఎట్లా ఉండేవారు, ఈయన గురించి మీకు తెలిసిన వివరాలు? 63లో నేను అమ్మని చూసినప్పుడు నాన్నగారిని చూశానో లేదో గుర్తులేదు, కానీ తర్వాత నాకు 70 లోపు పెద్ద నాకు గుర్తులు లేవు. కానీ 70 నుంచి వచ్చేప్పటికీ నాన్నగారు పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ గాను, కర్ణం గారు గాను ఉండేవారు. అప్పటికి నాకు 20 ఏళ్ళు రావటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, మా రామకృష్ణ మామయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న సుబ్బారావు గారికి, నాగేశ్వరరావు గారికి చాలా స్నేహం ఉందని, వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ కుటుంబాలకి కొంచెం బంధుత్వం ఉందని తెలిసింది. మా మామయ్యని యారా రామకృష్ణ అనేవాడు, మా అమ్మనేమో ఏమే సీతమ్మ అనేవాడు, నేను రాగానే రే నువ్వు సీతమ్మ కొడుకువా అనేవాడు. అలా ఆప్యాయతగా ఆయన అందరినీ, నన్నే కాదు ప్రతి వచ్చిన వాడిని ప్రతి వాళ్ళని పలకరిస్తూ, మీ అమ్మగారు ఏం చేస్తుందయ్యా, మీ అమ్మగారికి చూసొచ్చావా, మీ అమ్మగారు ఏముంది, మీ అమ్మగారితో చేస్తే అయిపోతుంది లేవయ్యా అని చాలా ఆతల వాళ్ళకి మంచి హుషారుగా, వాళ్ళకి
మనకి పనులు అయిపోతాయి అనే ఒక ఇంప్రెషను నాన్నగారు క్రియేట్ చేస్తుండేవాళ్ళు. తర్వాత నేను అప్పటికే స్పోర్ట్స్ అవి ఆడటం వలన, నేను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వటం వలన ఇక్కడ ప్రసాదు దత్తు వీళ్ళతో ఈ జనవరి 26 కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెడతాము, క్రికెట్ కామెంటరీ వింటుంటాం. నాన్నగారు కూడా చాలా యాక్టివ్గా అరే స్కోర్ ఎంతరా అంటూ తర్వాత కబడ్డీ ఆడుతుంటే చూడటము, ఆయన స్వతహాగా ఆయన క్రీడాకారుడు అవడం వలన మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. నేను కామెంటరీ చెబుతుంటే ఆ రోజుల్లో లాలా అమర్నాథ్ అని ఒక కామెంటేటర్ ఉండేవాడు, ఇండియా కెప్టెన్ చేశాడు. నా పేరు లాలా అవటం వలన ఆయన నా మీద ఉన్న చనువుతోనో మరి ఏమిటో అరే లాలా అమర్నాథ్ అలా కామెంటరీ చెబుతున్నావా అంటుండేవాళ్ళు. చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడన్నా పరాయి ఊరు వెళ్ళి వస్తే ఆయనకు ఒక జల్లినముడిలో పేపర్ రావటం ఆ రోజుల్లో కష్టంగా ఉండేది కనుక ఒక ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ తెస్తే ఇక ఆయన ఎలా ఫీల్ అయ్యేవారంటే ఇది చెప్పడానికి వీల్లేదు, ఆయన తృప్తి మేము అనుకునేవాళ్ళం నాన్నగారు ఏంటి ఒక పేపర్తో తృప్తి పడతారని. అంత చాలా సింపుల్ మ్యాను, చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఆయన కోపగించుకుని కానీ ఎప్పుడు ఎవరి మీద ఇసుకించుకొని కానీ ఎరుగుండము. తర్వాత ఇంతమంది వస్తున్నారా ఏంటా, ఎందుకు వీళ్ళు వస్తున్నారని కూడా ఆయన ఎప్పుడు అడిగి ఉండరు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన ప్రోత్సాహంతోనే మరి 1958లో అమ్మ అన్నపూర్ణాలయం స్టార్ట్ చేసిందని, దానికి మొదట ఆయనేనని. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిజంగా అమ్మకి భర్త అయింటే మరి ఆయన ఆదిశక్తికి భర్త అయినప్పుడు ఆయన తప్పకుండా పరమశివుడు అయి ఉంటాడని నేను భావిస్తున్నాను. తర్వాత మీరు జిల్లెలమూడలో అనేక రోజులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పండగ పబ్బాలు ఎట్లా జరిగేవి, అమ్మ ఎట్లా పాల్గొనేవారు, ఏ రకంగా నిర్వహించేవారు, అమ్మ సమక్షంలో పండగలు ఎట్లా జరిగేవి? నేనున్న 7 సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరం నేను అనుకుంటాం ప్రతి సంవత్సరం ప్రతి పండగ ఇక్కడ జరిగింది. మొదలు పెట్టాలంటే జనవరి 1తో మొదలు పెడతాను. చెప్పండి. 31 రాత్రి కరెక్ట్గా 12 గంటల అయ్యేపటికి కింద డయాస్ మీద ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, వైల్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అని. ఇక్కడ ఉన్న కార్యనిర్వాహకులు మాబోటి కుర్రాళ్ళము ఆ జనవరి 1 నూతన సంవత్సరాది అది ఫారిన్ కల్చర్ కనుక ఆ బోరలు రంగు కాగితాలు కట్టి ఆ వెళ్ళిపోతున్న సంవత్సరం ఒకేపు వస్తున్న సంవత్సరం ఒకేపు అరేంజ్ చేసేవాళ్ళం. అమ్మ చక్కగా రాత్రి 12 వచ్చి డయాస్ మీద కూర్చుండేది. కరెక్ట్గా 12 అవ్వటం అమ్మ కూర్చోవడం జరిగేది. ఈ పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చేది, బోర్లు అవి పేలిపోయేవి. అమ్మ అందరికీ దర్శనమిచ్చి కొత్త కొత్త డైరీల్లో సంతకాలు పెట్టి అందరికీ నూతన సంవత్సర సాంప్రదాయ ప్రకారము టీ రస్కులు ఇచ్చి జనవరి 1 అలా జరిగేది. నెక్స్ట్ భోగి పండగ అందరూ లైన్గా కూర్చొని అమ్మ భోగి పళ్ళు పోసి తన బిడ్డలు పోసి సంతోషించేది. బిడ్డలు కూడా వాళ్ళ తల్లు పోస్తున్నట్టుగా ఫీల్ అవుతుండేవాళ్ళు. నేను ప్రసాదు దత్తు మేమంతా అమ్మకి అందరికీ పోయటానికి వీలుగా మేము ఇక్కడ ఉన్నాం కనుక బుట్టల్లో రేగిపళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం. సంక్రాంతి పంటకి హరిదాస్ గారు వాళ్ళ చేత గొబ్బెమ్మలు పెట్టించేది. హరిదాస్ గారు రూపంలో వచ్చి అమ్మ దగ్గర మనకి సినిమాల్లో కూడా ఉంది. ఆయన చక్కగా ఆ నాట్యం చేస్తూ అమ్మ దగ్గర ఆ భిక్ష తీసుకునేవాడు. 20 తర్వాత రిపబ్లిక్ డే బ్రహ్మాండంగా జరిగేది ఇక్కడ. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుదామనే దర్శనం ఇచ్చేది. తర్వాత మరి మార్చి ఏప్రిల్లో అమ్మ పుట్టినరోజు వచ్చేది, శ్రీరామనవమి జరిగేది, అమ్మ వివాహం జరిగేది. దసరాల్లో నవరాత్రుళ్ళు రోజుకు ఒక అవతారంతో అమ్మ పైనుంచి కిందకు వచ్చి దర్శనం ఇచ్చేది. దీపావళి మన మధ్యన ఆర్టికల్ కూడా రాశాను. అసలు దీపావళి పండుగ అంటే అమ్మకి చాలా సంతోషం. ఎందుకంటే అది పిల్లల పండగని టపాకాయలు కాల్పించేది. మాతో పాటు ఆమె కూడా టపాకాయలు కాల్చుండేది. తర్వాత మీరు అడిగినట్టుగా మన సొంత ఇళ్లలో ఎలా జరుగుతుందో ఇక్కడ శేషయ్య గారికి చెప్పి వేడినీళ్ళు పెట్టించి ఆడపిల్లల చేత మగపిల్లలందరికీ తలంట్లు పోయిచ్చి మగపిల్లలకి లుంగీలు టవళ్ళు ఆడపిల్లలకి చీరలు లంగాలు ఇచ్చి సంతోషించేది. మేమందరం కూడా అది అమ్మ ప్రసాదంగా భావించేవాళ్ళం. ఇక్కడ నన్ను అడిగితే రోజు పండగ, ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతరణం. మీరు అడిగినట్టుగా ఈ పండగ అనేది లేదు, అన్ని పండగలు ఇక్కడ పండగలే, రోజు ఒక పండగే, అన్ని రోజులు పర్వదినాలే. అమ్మ ఆటలాడేదా, ఆడుకున్నారా, ఆటను చూసారా? అమ్మతో నేను సరాసరి ఆడలేదు, కానీ ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో అంటే 70-72 రోజుల్లో ఎండాకాలము జిల్లెడమూడిలో కరెంటు కోత వలన మేమంతా కింద చక్కాలు ఇప్పి ఎండ తట్టుకోలేక షెడ్లో తిరుగుతుంటే అమ్మ పైకి కబురు చేసేది. అమ్మకి ఆ రోజుల్లో ఎవరో పెద్ద భక్తుడు ఏసీ మిషన్ ఇస్తే అది పనిచేయాల. అప్పుడు అమ్మ అన్నది ఇక్కడ ఏసీలు పనిచేయవురా అంది. అందుకని మేమందరము ఒట్టివేళ తడికలు కట్టి నీళ్లు పోస్తుండేవాళ్ళం. అమ్మ బాధపడుతుండేది, అరే ఎందుకురా మీకు చేతులు నిప్పుడతాయని. ఆ మధ్యాహ్నం పూట అమ్మ దగ్గర కూర్చునేవాళ్ళము. అమ్మ కొంతమంది ఆడవాళ్లతో వైకుంఠపాళి
చెస్ ఇవి ఆడుతుండేది. మాతో కూడా సరదాగా ఒరే అది ఆడదానరా ఇది ఆడదానరా అనేది, కానీ మేము ఎప్పుడూ అమ్మతో ఆడలేదు. కానీ ఆటల గురించి అమ్మ మమ్మల్ని ఎంక్వైరీ చేస్తూ అవన్నీ అడుగుతుండేది. అనుభవం అనేది ఎవరికైనా తప్పదు అని, అట్లాగే అమ్మ అన్నీ నవ్వుతూ అనుభవించింది. అనుభవం అనేది ఎవరికైనా తప్పదు. అమ్మ ఎప్పుడైనా దుఃఖించడం మీరు చూసారా? నేను మొదటే చెప్పాను, అమ్మ సరే అందరూ అనుకున్నట్టుగా విశ్వజనని, గొప్ప మానవతావాది. మానవ లక్షణం ఏంటంటే స్నేహితులకు కానీ బంధువులకు కానీ తన అనేవాళ్ళ కష్టం వస్తే మనకు తెలియకుండానే బాధ, వాళ్ళ కష్టం మన కష్టంగా ఫీల్ అవుతాం, స్పందన ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే అమ్మ ఆ రోజుల్లో చాలామంది భక్తులు వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు ఆర్థిక పరిస్థితులమ్మ, అన్నం తినలేకపోతున్నాము, లేకపోతే ఈ జబ్బు చేసింది, లేకపోతే ఇట్లా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నేను చాలా దగ్గరగా చూసేవాడిని, అమ్మ పక్కన కూర్చుంటుండేవాడిని. రామకృష్ణ లేనప్పుడు అప్పుడప్పుడు నేను అమ్మ దగ్గర అందరికీ ఆ పళ్ళు అందించే భాగ్యం కూడా అమ్మ ప్రసాదం ఉండేది, అప్పుడు చూసేవాడిని. అమ్మ చాలా అప్పటి వరకు చక్కగా నవ్వుతూ దైవంగా మొహం వికసిస్తున్న మొహం ఒక్కసారి తన బిడ్డ కష్టం చెప్పుకోగానే అమ్మ కళ్ళమ్మటి నిండుగార్చిన అకేషన్లు చాలాసార్లు చూశాను. నేను ఏమీ చేయలేక అమ్మని సముదాయించే శక్తి వయసు నాకు లేక నేను లోపల బాధపడుతున్నవాడిని. అట్లా చాలా పడింది. ఎవరన్నా జ్వరం అంటే అమ్మకు కూడా జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అయ్యేది. ఆ తర్వాత అప్పుడు శేషకర్రావు గారు నేను వచ్చేప్పటికే వారు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ఆయన పోయారని వార్త వచ్చింది. నేను అప్పుడు ఇక్కడే ఆవరణలో తిరుగుతున్నా. అమ్మ స్నానం కూడా చేయకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు తలుపులు తీయకుండా, మరి లోపల ఎవరున్నారో నాకు తెలియదు, చాలా బాధపడి దాదాపు అనంగానే దైవం కనుక అమ్మను అనలేం కానీ అమ్మ విలపించింది. ఎందుకు? తన అనుంగు బిడ్డ తనకి అందరికీ ఈ సంస్థకి సేవ చేసిన వ్యక్తి పోయాడని మనం ఎలా మామూలుగా మన కుటుంబంలో వ్యక్తి పోతే అనుకుంటాము, అమ్మ కూడా అలాగే అసలు సాయంత్రం వరకు ఎవరు ఆ దరిదాపురికి వెళ్ళా. అప్పుడు అనుకున్నా, ఓహో అమ్మ నిజంగా విశ్వజనని, ఎవరో పోతే కూడా ఆమె బాధపడి మంచిళ్ళు కూడా తాక్కుండా సాయంత్రం వరకు అట్టాగే ఉందని నేను దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయా. కానీ బట్ ఆవరణలో ఆ రోజుల్లో వసుంధక్కయ్య, రామకృష్ణయ్య, గజేంద్రమ్మ గారు వీళ్ళంతా చెప్పుకోవడం నేను విన్నాను. అది నిజమే. అమ్మతో ఎప్పుడన్నా బయట ప్రయాణాలు చేశారా? నిజంగా నేను ధన్యజీవిని. అమ్మతో చాలా మొదటగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే అమ్మ బిడ్డల కోసము భక్తుల కోసము చాలా జిల్లాలు పర్యటించింది. మన సినిమాల్లో కూడా వచ్చింది. ఇటు మెడ్రాసు రమణాశ్రయం తిరుమణామలై దగ్గర నుంచి ఇటు హైదరాబాద్ వరకు చాలా అన్ని జిల్లాలు తిరిగింది. అన్ని జిల్లాల్లోనూ చాలా తక్కువ సార్లు అమ్మకారులో, చాలా ఎక్కువ సార్లు అమ్మకి పైలట్గాను, అమ్మ వెనకాల వ్యానుగాను, అమ్మ దర్శనానికి వెళ్ళే ముందర అమ్మ అరేంజ్మెంట్ చేస్తూ నేను అమ్మతో పాటు దాదాపు ఉంది అన్ని టూర్లకి వెళ్ళే మహాద్భాగ్యము ఆ తల్లి నాకు ప్రసాదించింది. వీటితో పాటు అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ ఆ రోజులో చెప్పుకునేవాళ్ళు, ఈ అంటే మానవుగా వచ్చింది కనుక అమ్మ కూడా పగలు రాత్రులు పాటిస్తుంది కనుక పగలు అమ్మ దర్శనానికి చాలామంది వెయిట్ చేస్తారు కనుక రాత్రిపూట 11, 12కి చాలా రామకృష్ణయ్య, వసుంధరక్కయ్య, ఆ రోజుల్లో డ్రైవర్ పార్థు ఉండేవాడు, ఎవరో నాబోటి వాడు ఎవరో ఒకళ్ళు కుర్రాడు చేతి కింద ఉండాలి కనుక మాకు కౌరు చేసి తీసుకెళ్తుండేది. ఒకసారి రాత్రిపూట రామకృష్ణయ్య, వసుంధరక్కయ్య, అమ్మ రవి, నేను, మా తమ్ముడు కూడా వచ్చాడు పారసారథని, మా అందరినీ కారెక్కమంది. ఏమిటా అనుకున్నాం. బాపట్ల దాటింది. బాపట్ల దాటిన తర్వాత ఒక రూటు గుంటూరు వెళ్తుంది, ఒక రూటు రేపల్లి వెళ్తుంది. ఎటు వెళ్దాంరా అంది. మేము ఇష్టం అమ్మ అన్నాం. మనం అమ్మకి చెప్పగలమా? సరాసరి మా బట్టిపురోలు మా గ్రామం తీసుకెళ్ళింది. మాకు తెలియదు ఎక్కడికి వెళ్తుందో. కరెక్ట్గా మా ఇంటి ముందర కారు ఆగిన తర్వాత అమ్మ బట్టిపురోలు వచ్చాను అని మాకు తెలిసింది, వచ్చామని వెళ్ళి మా అమ్మని లేపింది. మా అమ్మ చాలా బాధపడింది. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా వచ్చింది. అమ్మకి మా అమ్మ నన్ను కన్న అమ్మ విశ్వజనని అమ్మతో ఒకసారి మొరబెట్టుకుందట, అమ్మ మా ఇంటికి వస్తావా, ఈ దీనురాలి తృప్తి ఇస్తావా అని. వస్తానని హామీ ఇచ్చి ఆ రాత్రిపూట అమ్మ దర్శనం మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నగారికి ప్రసాదించింది మా సంవత్సరంలో. ఇట్లా చాలా మటే భక్తులు కూడా ఎవరన్నా జబ్బులో ఉండి మంచం మీద ఉంటే నాకు తెలిసినంత వరకు కాకుమాన సత్యము, స్వర్ణ కటిక కోటేశ్వరరావు చాలామందికి రాత్రిపూట చూసేది వెళ్ళి
వాళ్ళమ్మటే అమ్మమ్మటే నేను కూడా వెళ్ళేవాడిని. సో చాలా చాలా ప్రయాణంలో అమ్మతో, అమ్మ వెనకాల, అమ్మ ముందర ప్రయాణం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది. అమ్మ మహాసమాధి చెందారు అనే వార్తని విన్నప్పుడు మీ స్పందన ఎట్లా ఉంది? మీరు ఎట్లా విన్నారు? ఎక్కడ విన్నారు? ఎప్పుడున్నారు? ఎక్కడున్నారు అక్కడ అప్పుడు? జూన్ 12 మా కాలేజీ సెలవులు కనుక నా భార్య, నా పిల్లలు, అంటే నా పిల్లలు అప్పటికి 5-4 ఏళ్ళు వాళ్ళు, మా అత్తగారింటో చీరాల్లో ఉన్నారు, నేను బందర్లోనే ఉన్నా. ఒక ఫ్రెండ్ ఇంటో రాత్రిపూట క్రికెట్ మ్యాచ్ చూసి ఆలస్యంగా పడుకొని పొద్దున్నే ప్రాంతీయ వార్తల్లో వచ్చినట్టు నాకు తెలియదు, 6:45 ప్రాంతంలో అతను లేపి లాలాగారు 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 అని అన్నాడు. ఏంటంటే ఇట్లా అమ్మగారు పరంపద ఇచ్చారట రేడియోలో అన్నారు. అప్పటికి రేడియో వార్తలు అయిపోయినాయి. ఒక 2 నిమిషాలు నాకేమీ అర్థం కాల. ప్రపంచం అంతా తలకిందులైనట్టుగా ఉంది. అసలు ఇది నిజమా? అసలు అమ్మ పరంపదిష్టం ఏంటి? ఆమె విశ్వజనని కదా, సృష్టికి ఆమె కర్త కదా అని చాలా బాధపడ్డాను. సరే ఏం చేయలేక అతను ఏమన్నాడంటే, నేనుంటున్న నివాసానికి అతని ఇంటికి దూరం, మెడిదే దింపుతా పదండి, మీరు దిగులు పడద్దు, మరి తప్పదు కదా, వెళ్ళాలి కదా అన్నాడు. నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి కూడా తెలియని పరిస్థితుల్లో నా అదృష్టవశాత్తు మా ఇంటికి వచ్చేప్పటికి బందారు సోదరులు నవకళా ప్రసాద్ ఇప్పటికీ ఉన్నారు, సూర్యన్నయ్య పోయాడు, బందరు సూర్యన్నయ్య, ఓబీజీ సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా మేము కారేసుకొని ఇక్కడ రావటం తటస్థించింది. ఆ రావటం 13 రోజులు ఇక్కడే ఉన్నాను. ఆ రోజున అమ్మకి ఆలయ ప్రవేశం ముందర పాలాభిషేకం దాదాపు నేను, దత్తు, నేను, ప్రసాదు, దాదాపు నేను ఆ 2 రోజులు అక్కడే అమ్మకి పాలాభిషేకం చేస్తూనే అందరి చేత చాలా చేయించాము. ఆలయ ప్రవేశం ఇప్పుడు పక్కనే ఉన్నాము. ఆ అవకాశం కూడా వచ్చింది. రాను మెల్లమెల్లగా ఏమనుకున్నానంటే, అమ్మ కూడా శారీరకంగా వచ్చింది కనుక మరి అమ్మ మన భౌతికంగా విడిపోయింది, కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, మన మనసుల్లోనే ఉంది, మన నడిపిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నా. ఇంకా మీరు ఏదన్నా అమ్మను గురించి మీకు తెలిసిన అనుభవాలు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెబితే సంతోషిస్తాం. అమ్మ వాక్యాలు తర్వాత చాలామంది నా బోటి వాళ్ళు ఎంతమందో జిల్లెడమూడిలో ఉన్నారు, ఉంటున్నారు. నేను ఆ రోజుల్లో ఉంటున్నప్పుడు అమ్మ చెప్పిన వాక్యాల్లో నాకు నచ్చినవి కొన్ని చెబుతాను. చెప్పండి. 1, నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు పంచిపెట్టు. నేను కనీసం అమ్మ దగ్గర ఉన్నంత వరకు, అమ్మని నమ్ముకున్నందుకు మానవిగా కానీ, ఒక దైవాంశ సంబుతులుగా కానీ, కొంత భాగం ఏదో పూర్తిగా చేయలేం కనుక 10%, 20%, 20% అన్నా నేను దాన్ని అమలుపరుస్తున్నాను. మీరు పర్మిట్ చేస్తే ఒక చిన్న సంఘటన చెబుతాను. తప్పకుండా. అటువంటి సంఘటనలు చాలా జిల్లెడమూడిలో నేను అమ్మ దగ్గర విన్నాను, అమ్మ దగ్గర చూశాను. తర్వాత నేను బందర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 2000 తర్వాత, అంటే నేను రిటైర్ అయ్యే ముందర 50 ఏళ్ళు నాకు దాటిన తర్వాత ఏదో బందర్లో కూడా నా తగ్గ కార్యక్రమాలు చేస్తునేవాడిని. అందరికీ తెలుసు నేను జిల్లెడమూడి భక్తుడిని, జిల్లెడమూడిదని. ఒక ఆదివారం పూట నా పిల్లలిద్దరూ ఒక ఉద్యోగంలో సెటిల్ వెళ్ళబోతున్నారు. ఇంట్లో ఉండి నేను యూనియన్ లీడర్ అవ్వటం వలన, రకరకాలు అవ్వటం వలన అవన్నీ సర్దుతూ ఉంటే ఆదివారం పూట ఈవిడ నా భార్య, ఏంటండి ఇంట్లో ఇవన్నీ పిచ్చి కాగితాలు ఎన్ని చేరినాయంటే, ఏం చేద్దామంటే ఆవిడే మర్చిపోయిన ఆదివారం మన బజార్లో ఈ పాత పేపర్లు కొనే అమ్మాయి వస్తుందండి, ఇద్దామండి అంది. సరే నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఆమె ఇచ్చిందో నాకు తెలియదు. ఉదయం 9 అయింది. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఇల్లు అది బందర్లో, అద్దెకుంటుంది, సొంత ఇల్లు కాదు. అనుకుంటుండగానే అమ్మాయి ఒక 40 ఏళ్ల వయస్కురాలు భుజం మీద గోత వేసుకొని పాత పేపర్లు కొంటామంటూ వచ్చింది. నా పిల్లలు పిలిచారు. మా ఇంట్లో గేట్ లోపల రాగానే అరుగుంది, అరుగు మీద కూర్చుంది. నేను ఇంకా స్నానం చేయలేదు, చక్కా గోడ దగ్గర కూర్చున్నా. పిల్లలు లోపల సత్తున్నారు. ఈవిడ 9 అవ్వటం వల్ల లోపలికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చింది, ఇడ్లీ. పిల్లలకి పెట్టింది, నాకు పెట్టింది. నేడకుండానే ఆమె అమ్మాయికి కూడా పెట్టింది, కాగితంలో తిన్నది. ఆ అమ్మాయి మొహం చూస్తున్నప్పుడు నాకు ఎందుకో చూసామో నాకు తెలియకుండా అతీతమైన శక్తి, చాలా బాధగా, ఏమిటో ఒక రకమైన నిస్సహాయతతో ఉంది. ఏంటమ్మా అన్నాను. ఏం చెప్పండి అయ్యగారు, రాత్రి నుంచి అన్నం లేదు అన్నది. మీ ఆయన ఏం చేస్తుంటాడా అమ్మా అన్న. రిక్షా దొక్కుతుంటాడు అంది. మరి రిక్షా దొక్కితే డబ్బులు వస్తాయి కదా అన్న. సత్యనాడు తాగుమోతు అండి బాబుగారు, ఇంటికి బియ్యం కూడా తేలేదు, ఇవాళ ఆదివారము, నాకేం చెప్పాడు, నువ్వు ఎట్టా అనవసరం, నువ్వు పొద్దున 11 గంటలకల్లా
అన్నము నూనె పప్పు తీసుకొచ్చి నాకు పిల్లలకి అన్నం పెట్టమన్నాడండి. దానికోసం బయలుదేరాను. చాలా బాధ వేసి అప్పుడు ఆలోచన బయలుదేరి ఇంతలోకి పిల్లలు తీసుకొచ్చి 2-3 గోతాలు పేపర్లు, పుస్తకాలు, యూనియన్ లీడరు, ఈ స్పోర్ట్స్ అవ్వటం, అనేక రకాల పేపర్లు, ఎక్కువ నేను ఈ మ్యాగజైన్స్ అవి కూడా కొంటుంటా, పొలిటికల్ అవన్నీ పడేసింది. ఎందుకో నాకు అనిపించేమన్నానంటే, అమ్మాయి ఇవన్నీ కొని ఏం చేస్తావన్నా. బలాని బజారు చాలా దూరం మా ఇంటికి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్, అక్కడికి వెళ్ళి అమ్ముకుంటానండి అంది. ఇవి అసలు ఎంత కొంటావన్నా. ఇట్లా చూసి ఉజ్జాయింపున ఒక 80 రూపాయలకు కొంటానండి అంది. నీకు ఎంత వస్తాయన్న. చెప్పలేమండి బాబు గారు, ఓ 40 50 రావచ్చు. అది పెట్టాను. ఏమంటానే నేనేమన్నానంటే, అమ్మ నాకు డబ్బులు వద్దు, నువ్వు తీసుకుపో, అమ్ముకో, ఆ డబ్బులు నువ్వు తీసుకుపో అనగానే, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లా ఉన్నామండి అని అంది. మా మా ఆయన ఈ డబ్బులతో ఆదివారం మార్కెట్లో ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ చక్కాలు అమ్ముతారు, ఓ చక్కా తెమ్మన్నాడండి అని. ఎమ్మటే వెళ్ళాను. నేనేం చూడాల, నా చేతికి ఏదో చక్కా వచ్చింది, సిల్క్ అని అనుకున్నాను. అమ్మాయికి ఇచ్చి మీ ఆయనకి ఇమ్మన్నా. దండం పెట్టింది. ఆ దండం పెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో ఏమిటో తెలియని తృప్తి, ఒక రకమైన ఆ భక్తిభావం, ఏమిటా అని విశ్వాసము, ఇవన్నీ ఒక్కసారి నాకు, నేను చిన్నప్పుడు డ్రామాలు వేయటం వలన, ఎక్కువ సినిమాలు చూడటం వలన నేను ఆ ఎక్స్ప్రెషన్ని బాగా గమనించి చాలా నేను మూవ్ అయ్యా. గేటు దాటి వెళ్ళబోతున్నది. మళ్ళా గుర్తొచ్చి, అమ్మ ఇవి ఎట్లా తీసుకెళ్తామన్నా. మోసుకెళ్తానండి. నీకు ఆల్రెడీ ఒక గోతం ఉంది కదా, ఈ గోతాలు కూడా ఎట్లా తీసుకెళ్తావు, 2 గోతాలన్నా. రిక్షాలో వెళ్ళమ్మా అన్న. డబ్బులు చాలా అడుగుతాడండి, నాకు వచ్చే డబ్బులన్నీ. ఎమ్మటే నాకు తెలిసిన రిక్షా వాడు, అక్కడ నేను స్థానికంగా అప్పటికే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండటం వలన వాడిని పిలిచి, అరే బలాని ఆమెని అమ్మాయిని ఎక్కించుకెళ్ళి ఎంత కావాలని అంత తీసుకొని మా అబ్బాయి డబ్బులు ఇచ్చాడు. వెళ్ళిపోతూ వెళ్ళి రిక్షా ఎక్కింది. కానీ నేను ఇంట్లోకి వస్తుంటే మళ్ళా వచ్చి గేటు తీసి నాకు నమస్కారం చేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టి, ఇవాళ మీ పుణ్యం అంటున్నారు, వెతుకులు తింటానండి అని. అప్పుడు ఎదురుగా నాకు అమ్మ ఫోటో కనపడింది. కనపడి నేను ఏం దండం పెట్టుకున్నానంటే, నాకే కదమ్మా, నా పిల్లలకు కూడా ఇటువంటి భావన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అమ్మ దగ్గర అమ్మ భావాలు పుణిపుచ్చుకున్న మీరు ఈ రకమైన భావాలతో అందరినీ ఆదరించడం అనేది ఆ అమ్మ అనుగ్రహంగా భావిస్తున్నాం. మీరు ఇప్పుడు ఈ విషయం చెబుతూనే ఇప్పుడు స్పందిస్తున్నారంటే మీ మనస్సు ఎంత సునిస్తుంది మా అందరికీ అర్థమైంది. ఇంకోటి నాకు నచ్చిన అమ్మ సందేశం ఏంటంటే, నువ్వు అడిగితే అడిగింది ఇస్తాను, అడగకపోతే నీకు కావాల్సింది ఇస్తానని. నేను ఇంతకుముందే చెప్పాను. అమ్మ నీకేం కావాలరా అంది. మరి కోరిక లేకో తెలియదు కానీ స్వార్థంతో మాట్లాడకూడదు. నాకేమీ తెలియక నేనేం అడగల. కానీ నాకు మంచి ఉద్యోగం చేయాల్సిన టైంలో నాకు ఉద్యోగం ఇప్పించింది. నాకు ఇష్టమైన ఫిజికల్ డైరెక్టర్ పోస్టు 10 మందితో. నాకు వివాహం కావాల్సిన టైంలో అమ్మే కుదిర్చి భక్తుల కుటుంబం నుంచి చేసింది. చక్కటి పిల్లల్ని ఇచ్చింది, మంచి ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత నేను ఉద్యోగంలో ఉన్నంత వరకు బందర్లో నేను స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోలేదు. నాకన్నా చిన్నవాళ్ళు మా తమ్ముళ్ళంతా సెటిల్ అవుతే మా చుట్టాలు అంతా, అరే నువ్వు సెటిల్ అవ్వలేదురా అందరూ కొనుక్కున్నారంటే నేనేం బాధపడలేదు. కానీ పూర్తిగా నేను నిజంగా అమ్మ చేస్తుందని కూడా ఆలోచన రాలేదు. కానీ రిటైర్ అవ్వగానే నాకు చక్కటి ఇల్లు ప్రసాదించింది, ఎరియర్స్ ఇచ్చింది. ఆ ఎరియర్స్తో ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ నాకు 30,000 పెన్షన్ వస్తుంది. ఇదంతా అమ్మదయ్యే. ఎందుకు చెబుతున్నానంటే, నేను నిజంగా మనస్ఫూర్తిగా, మీరు నమ్మరు, నేను అంత గొప్పవాడిని ఏం కాదు, కానీ ఎందుకునో నేను అమ్మని ఎప్పుడు ఏమీ అడగల. ఓడే అమ్మ సర్వే జన సుఖీభవ అందరూ అనుకున్నా కానీ నేను కోరల. కానీ నాకు అమ్మ అన్నీ ఇచ్చింది. అదొకటి నాకు నచ్చినది. 2, 3 సేవాభావం. ఇందాక చెప్పాను, ఇతరులకి సేవ చేయించుకోవటంలో కొంతమందికి ఇష్టమైతే సేవ చేసి తృప్తి పట్టడంలో చాలా ఆనందం ఉందిరా, అది నేర్చుకోవాలరా అన్నది. దాన్ని నాకు మా మేనమామ కూడా చాలాసార్లు, ఆయనమ్మట కూడా మేము అమ్మ కలెక్షన్లకి వాటికి వెళ్తుంటే నాతో చెప్పేవాడు. నాకు నచ్చింది. నిజంగా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి కనుక ఇతరులకి ఏమన్నా చేసి అది తృప్తి పడండి. దాంట్లో ఉన్న తృప్తి ఏదో అంటారే, లడ్డు తీపి అలాగే మామిడికాయ తీపి, ఆ తీపే. అట్లా మీరందరూ కూడా ఇతరులకు సేవ చేసి ఆ తృప్తిని పొందాలని, దానికి అమ్మ మీ అందరికీ ఆ శక్తి ఇస్తుందని అనుకుంటాను. చాలా చక్కటి విషయాలు. ఒకటి మర్చిపోయాను, చెప్పండి. ఇందాక మీరు అడిగారు మీ అమ్మకి విశ్వజనని అమ్మకి తేడా ఏమిటి, మర్చిపోయాను. చెప్పబోతే నేను బాధ్యత రాహిత్యము. ఏమన్నా తేడా కనపడిందా అని.
నేనేమన్నానంటే మా అమ్మ కన్నా ఎక్కువ చూసిందన్న. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ గర్భాన పుట్టిన ఇప్పుడు మనందరికీ సోదరుడైన రవి, బ్రహ్మాండ రవీంద్రరావు, రవి అనేవాళ్ళం, అమ్మగారు రవి అనేవాళ్ళు బ్రహ్మణ. అతను అప్పుడే నాకన్నా 2 ఏళ్ళో 3 ఏళ్ళో పెద్ద, ఉద్యోగ అన్వేషణలో ఉండి నాకన్నా ముందర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అతనికి నాకు తెలియకుండా ఎందుకునో చాలా స్నేహబంధం, ఈ బంధాలకు మించి స్నేహబంధం ఏర్పడింది. ఇప్పటివరకు అట్టాగే ఉన్నది. అతని వివాహానికి అతను హైదరాబాదు ఫ్రెండ్స్, అతను హైదరాబాద్లో చదువుకోవటం వలన, అమ్మ భక్తులు చాలామంది హైదరాబాద్లో ఉండటం వలన వాళ్ళని పిలవడానికి, బట్టలు కుట్టించుకోవడానికి హైదరాబాద్ వెళ్తుంటే అమ్మ నన్ను పిలిచి నువ్వు కూడా వాడికి తోడెళ్ళరా అంది. సరే అన్న. మళ్ళీ వెనక్కి పిలిచి ఆఫీస్ నుంచి డబ్బులు తెప్పించి, అరే నువ్వు వాడితో పాటు నువ్వు కూడా 2 జతలు బట్టలు కుట్టించుకోరా అంది. ఇదేమిటి, అమ్మ కొడుకు పెళ్ళి ఏంటి, నాకు బట్టలు కుట్టియటం ఏంటి అనుకుంటే, ఒరే నీకు తెల్ల ప్యాంటు తెల్ల చక్క బాగుంటుందా కుట్టించుకోనా అన్న అంది. చాలా, కానీ తీసుకోకపోతే అమ్మ బాధపడుతుంది, తీసుకుంటే ఏమిటని సరే తీసుకొని నేను తెల్ల ప్యాంటు తెల్ల షర్టు కుట్టించుకున్నాను, ఇంకో జత కూడా కుట్టించుకున్నాను. ఎందుకు చెబుతున్నానంటే, మరి అటువంటి తన కొడుక్కి పెళ్లి బట్టలతో పాటు నాకు కూడా బట్టలు కుట్టించుకోవా అన్న ఆమెని ఏమనాలి? దేవత అనాలా, విశ్వజన అనాలా, ఏమనాలి? అమ్మ అనాలి, విశ్వజన అనాలి, మీ ఇష్టం. మీకు మీ మనస్సుకు ఏం తెలిస్తే మీ అనుభవం ప్రకారంగా ఎట్లయినా పిలవచ్చు. సర్వానికి విశ్వానికి జనని కదా ఆవిడే. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు మీరు. చాలా సంతోషం అండి. మీరు అమ్మ శరీరం చాలించిన తర్వాత అమ్మ మీకు ఏమైనా అనుభవాలు ప్రసాదించిందా? ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు మనసుకు బాగా గుర్తున్నవి ఉంటే చెప్పండి మీరు. చాలా కాలం నుంచి అమ్మ నాకు రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ కల్లో కనపడడం, ఆ చేతులు మన క్యాలెండర్లో వచ్చినట్టుగా పిలవటము, కొన్ని సందర్భాల్లో అమ్మ పరిగెత్తూ ఉంటాము. నేనేమో ఆ రోజుల్లో ఎక్కువ అమ్మ పక్కన రామకృష్ణ ఉంటే రామకృష్ణ పక్కన నేను ఉండేవాడిని. ఇప్పటికీ నాకు ఫోటో ఉంది. అమ్మ రామకృష్ణ నేను చెరువు పక్కన ఉన్నాము టూర్లో అమ్మని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు. నేను రామకృష్ణయ్యని, ఆయన ఇప్పుడు లేరు మా మేనమామ. ఏంటి మామయ్య అమ్మ వెళ్ళిపోతుందంటే, అవునరా దైవం నీకు చిక్కుతుందా, నువ్వు పరిగెత్తాలి అని అంటాం. కొన్ని సందర్భాల్లోనేమో అమ్మ ఆ రోజుల్లో ఏమన్నదంటే, పరిగెత్తినా పట్టుకుండేదే దైవం అని చెప్పింది. సరే నేను పరిగెత్తినట్టుగా అమ్మ నాకు దొరకనట్టుగా బాధపడుతున్నట్టుగా అనుకోవటము, మళ్ళా కళ చదరంగానే ఓహో అమ్మ ఇక్కడ భౌతికంగా లేదనుకోవటము, దారా అంటము. ఇట్లా అనేక తర్వాత ఆ రోజుల్లో సంఘటనలు కొన్ని మనం తలుచుకొని పడుకోవటం వలన ఏమిటో అమ్మ ఇంకా మనతో ఉండి మన పక్కన కూర్చొని చాలాసార్లు ఆ రోజుల్లో అమ్మ పడుకొని మా అందరి చేత కాళ్ళు గంధం మీద రాయించుకుంటూ దగ్గర కూర్చోబెట్టుకుని తల నిమురుతూ మన ఊళ్ళో చేతులు పెట్టి ఇట్లా ఆప్యాయత, ఇటువంటి బంధాలన్నీ కూడా చాలా సంఘటనలు నాకు గుర్తొచ్చినాయి. ఈ మధ్య కూడా నన్ను నువ్వు రారా జల్లేముడి రారా అంటుంటే కల్లో దానికోసమే నన్ను రవణయ్య కూడా చాలాసార్లు పూర్వకాలం వాళ్ళందరినీ అమ్మ పిలుస్తుందయ్యా అని చెబితేనే కొన్నాళ్ల పాటు ఉందామని ఓ వారం కింద వచ్చాను. మరి ఎన్నాళ్ళు ఉంటాను, ఎన్నాళ్ళు ప్రాప్తో ఆ తల్లి నిర్ణయించాలి. తప్పకుండా అమ్మ అనుగ్రహంతో మీరు అమ్మ సేవలో ఉండి అమ్మ సేవ మీకు అనుగుణంగా చేయగలరని, చేయాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు అమ్మను చూడని వాళ్ళకి, భవిష్యత్తులో అమ్మను చూడాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కానీ, సలహా కానీ, సూచన కానీ ఒక 2-3 నిమిషాలు మీ చేతనంతలో చెప్పండి. మీరు ఎంతైనా పర్వాలేదు. భావితరాల వారికి, ఇప్పుడున్నవాళ్ళు, నాబోటి వాళ్ళ మీ అందరం కూడా అమ్మ యొక్క తత్వాన్ని, అమ్మ యొక్క ఆదర్శాలని, అమ్మ ఏం చెప్పింది, అనుభవాలు ఇవన్నీ రాబోయే తరాలకి కూడా తెలియజేసేట్టు అనేక పుస్తకాల రూపేణ కానీ, ఈ వీడియోల రూపేణ కానీ, ఆడియోల రూపేణ కానీ ఇవన్నీ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. చేయకపోతే మనం మన బాధ్యతని నెరవేర్చవలసిన అవుతాం. అమ్మ బిడ్డలం కాదు, అమ్మ బిడ్డలుగా మనందరి మీద ఈ ప్రేమతత్వాన్ని చాటి చెప్పాల్సిందే. ఈ సేవా తత్పరతని అలవాటు చేయాలి మన పిల్లలకి, రాబోయే జనరేషన్స్. కానీ అమ్మ తప్పకుండా ఇటువంటి మంచి ఉద్దేశం కనుక మనం మొదలు పెడితే తప్పక అమ్మ కరుణిస్తుందని, మనకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తుందని మనసారా నమ్ముతున్నాం. మీ అమూల్యమైన అనుభవాల్ని శ్రమ కూర్చి ఎంతసేపు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సత్యనారాయణ గారు. మీపైన, మాపైన, ఈ సృష్టిపైన ఆ జగజ్జన్ని కరుణ సదా వర్షించగలందరికై అమ్మకి 100,000,000 వందనాలు సమర్పిస్తూ నమస్తే. జయ హో మాత.
మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.